ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. నిరంతరం అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ. సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక. జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కమిషనర్ తన ప్రకటనలో పేర్కొన్నారని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి నరేష్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో స్క్రూటినీ చేసి అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తూ నూతన కార్డులు జారీ చేయడం జరుగుతుందని, అర్హులైన జర్నలిస్టులు ఆన్లైన్లో తమ దరఖాస్తులు అప్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారని తెలిపారు. ఏప్రిల్ మాసంలో అక్రిడిటేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని కమిషనర్ సిహెచ్ ప్రియాంక తన ప్రకటనలో వివరించారని పేర్కొన్నారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ నెలలోనే జిల్లా కమిటీల సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ జారీ చేయడం జరుగుతుందని, కావున జిల్లాలో జిల్లా స్థాయి దరఖాస్తు చేసుకునే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో కోరారని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి నరేష్ తన ప్రకటనలో కోరారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.